అరైజ్ అండ్ క్రై అవుట్. మీరు ఎలుగెత్తి మరి ప్రార్థన చేయండి అనే మాటను దయచేసి చూడండి. విలాప వాక్యములు 2వ అధ్యాయము 8-19 వాక్యాలు మనం చదువుదామండి. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము కలుగనీయకుము. నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలుగెత్తి ఏడవండి. అరైజ్ అండ్ ప్రే, అరైజ్ అండ్ క్రై అవుట్. ఎలా ప్రార్థించాలని చెప్తూ ఉన్నాడు. దయచేసి చూడండి. మరొకసారి నేను చదువుతూ ఉన్నాను. నదీ ప్రవాహము వలె దివారాత్రము. ఆ మాట మీరు గమనించారా? దినము రాత్రి, పగలు రాత్రి నీవు నదీ ప్రవాహం వలె పగలు రాత్రి ప్రార్థన చేయి. ఎలా ప్రార్థించాలి? కన్నీరు పారనిమ్ము. నదీ ప్రవాహం వలె నీ కన్నీరు పారాలని ప్రభు చెప్తూ ఉంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఓ చిన్న విషయం అడగమంటారా? నీవు కన్నీరు కార్చే దేవుని యొక్క సన్నిధిలో ఎంతకాలమైంది? నా కన్నీటి ప్రవాహంలో నా పరుపు కట్టుకొని పోయాను అని దావీదు భక్తుడు అంటూ ఉన్నాడే, అటువంటి అనుభవాలు ఎక్కడున్నాయి? నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము కలుగనీయకుము. డోంట్ టేక్ రెస్ట్. విరామము లేకుండా. ఇంకా ఏమంటున్నాడు దయచేసి చూడండి. నీ కంటి పాపను విశ్రమింపనీయకము. విశ్రమము లేకుండా ప్రార్థన చేయి. నువ్వు లేచి రేయి మొదటి జామున 2వ జామున మొరపెట్టుచు నీ హృదయమును కుమ్మరించుము. అరైజ్ అండ్ ప్రే. ఈరోజు ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యపరుస్తూ ఉన్న వారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేయని వారు ఎవరైతే ఉంటూ ఉన్నారో, ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యపరుస్తూ ఉన్న వారు ఎవరైతే ఉంటూ ఉన్నారో, కేవలము నీ కష్టము మీదనే నువ్వు ఆధారపడి జీవిస్తూ ఉన్నట్లయితే ఏమి లాభము లేదు. ప్రపంచమంతటా కూడా అలాగే వెళ్తూ ఉన్నది. నీకు వారికి ప్రత్యేకమైన తేడా ఏమీ లేదు. అయితే నీవు ప్రార్థన చేయాలి. నీవు ఎలా ప్రార్థించాలని ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. దివారాత్రము చేయాలి. నదీ ప్రవాహం వలె కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయాలి. విశ్రమింపకుండా, విరామము లేకుండా, హృదయాన్ని కుమ్మరిస్తూ ప్రార్థన చేయాలి. సహోదరుడా సహోదరి, ప్రార్థనకు సమయం లేదని చెప్పబాకండి. ఒక దైవజనుడు చెప్పాడు, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయటానికి సమయం లేదు అన్న స్థితికి వస్తావో, నువ్వు గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, నువ్వు సాతాను చేతుల్లో ఒక కీలు బొమ్మగా మారిపోయావు. ఇక సాతాను నిన్ను పట్టుకున్నాడు. నాకు ఇక ప్రార్థన చేయడానికి సమయం లేదండి, బిజీగా ఉన్నానండి అని అంటూ ఉన్నావంటే, ఇక నువ్వు ఎదుగుదల ఆగిపోయి నువ్వు పడిపోతూ ఉన్నావని లెక్క. దయచేసి జాగ్రత్త పడాలని నేను మనవి చేస్తూ ఉన్నానండి.